తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరోకొండం. నేను మీ ప్రసాద్. జగన్ పాదయాత్ర చేస్తే అప్పుడు సక్సెస్, మరి ఇప్పుడు ఏం జరగబోతుంది? విషయం ఏంటి అంటే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న యువతతో మీటింగ్ పెట్టుకున్నారండి. ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఏ విధంగా ఉండాలి, ఎట్లా మనం పార్టీని ఖచ్చితంగా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, సో లోపాలు ఏంటి అవన్నీ అసెస్ చేసుకోవాలి, ఇవన్నీ చెప్పారు. బాగుంది. సో ఇప్పుడు మొన్న జరిగిన ఓటమికి మాత్రం అసెస్ చేసుకోరు, అది వేరే విషయం. ఇక ఆ మాటల సందర్భంగా ఆయన ఇంకొక వ్యాఖ్య చేశాడండి. త్వరలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఉండబోతుంది అన్నారు. అంతే, హర్షాతి ధ్వానాలు అనమాట. సరే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కోసమే అక్కడ వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు అనేది అట్లుగా అక్కడ వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అసలు కథ మనం చెక్ చేసుకోవాలి. ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఇది 2019 కంటే ముందు, ఎన్నికలకు ముందు చేశారు కదా, ఆ పాదయాత్ర. అప్పుడు పాదయాత్రకి ఒకవేళ ఇప్పుడు ఆయన పాదయాత్ర చేస్తే ఆ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏమైనా ఉంటుందా, లేదు అంతకంటే బ్రహ్మాండంగా ఉంటుందా, లేకపోతే ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా విశ్లేషించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ప్రతిపక్ష హోదా ఉన్నా లేకున్నా ఆల్టర్నేట్గా ఏదైనా ఉంది అంటే అది వైసీపీనే. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఓటమి చెందిన తర్వాత అప్పుడు ఆయనకు వచ్చింది సీట్లు 67, అంటే బలమైన ప్రతిపక్షం. ఇక దాని తర్వాత ఆయన ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పేసి 3648 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర, ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గం దాదాపుగా నియోజకవర్గాలన్నీ కవర్ అయిపోయినాయి. అయితే అప్పుడు ఉన్న ఆదరణ ఇప్పుడు ఉంటుందా? అప్పుడు ఆదరణ ఎందుకు? కారణం ఏంటి అంటే సింపతి, సానుభూతి అనేది ప్రధానమైన ఫ్యాక్టర్ వాళ్ళకి. ఎందుకంటే ఒకటి రాజశేఖర్ రెడ్డి గారి మరణం, తదనంతరం కాంగ్రెస్తో విభేదం, తదనంతరం జైలుకు వెళ్ళటం, దాని తర్వాత 2014 ఎన్నికల్లో ఓడిపోవటం. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసినాయి. దానికి తగినట్టుగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా రాష్ట్రం ఏర్పడటం, కొత్త రాజధాని అనటం, దానికి తగినట్టుగా అప్పుడు అంటే ప్రజల్లో ఎక్స్పెక్టేషన్స్ తారాస్థాయిలో ఉన్నాయి. ఇంకేముంది, ఈ 4 ఏళ్లలో అంటే 2015లో రాజధాని నిర్ణయించారు కదా, ఇంకేముంది బ్రహ్మాండం, ఇంకేముంది ఆయన ఏదో చేసేస్తాడని చెప్పేసి ఎక్స్పెక్టేషన్. ఎలా పాసిబిలిటీ ఉంటుంది? ప్రాక్టికల్గా కూడా ప్రజలు ఆలోచించాలి. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్పిన తీరు అప్పుడు అలాగే ఉంది. ఇదంతా వెరసి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో పదే రాజన్న పాలన తీసుకొస్తా, రాజశేఖర రెడ్డి బిడ్డను అని చెప్పేసి అంటాం. రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రజల్లో ఒక రకమైన ఫీలింగ్ ఉంది కదా, ఎంతో కొంత ఆయనకి అభిమానులు కూడా ఉన్నారు. పైగా రాజశేఖర రెడ్డి గారు అనగానే అది ఒక రకమైన పాజిటివ్ వైబ్ అనమాట. ఎందుకంటే ఒక కొత్త సంస్కారాలు తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇవన్నీ కొత్త వరవడి. సో ఈ తరహాలో రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అద్భుతంగా చేస్తారు అన్న ఆలోచన, హోప్స్ అన్నీ ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు. వీటితో పాటుగా షర్మిల గారు, విజయమ్మ గారు, వీరిద్దరు కూడా, షర్మిల గారేమో అన్న వదిలిన బాణం అని చెప్పేసి ఆవిడ పాదయాత్ర చేయడం, ఏది ఆయన జైల్లో ఉండగా. ఇక దాని తర్వాత విజయమ్మ గారు ఎన్నికల సమయం ముందుకు వచ్చేసరికి ఇక బ్రహ్మాండంగా నా బిడ్డ ఒంటరి వాడు, మీ చేతుల్లో పెడుతున్నాను, అవి ఇవి అని చెప్పేసి ఆవిడ చేయటం. సో వీటన్నిటి నేపథ్యంలో ఇక ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చూస్తే ఎలా ఉంటుంది అనే ప్రజలకు కూడా ఒక ఛాన్స్ తీసుకున్నారు. సో రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాబట్టి, సో ఆయన పరిపాలన ఒకసారి వాళ్ళకి తెలుసు కాబట్టి, సో ఎంతో కొంత మంచి ఎక్స్పెక్టేషన్స్తోనే ఆయనకి అప్పచెప్పారండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఎలా ఉంటుంది, ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది ప్రజలకు ఒక క్లారిటీ లేదు, ఒక ఐడియా లేదు 2019 ఎన్నికలకు ముందు. సో గంప గుర్తుగా అందరూ తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండంగా బలపరిచారు. 151 స్థానాలు, 175కి 151 అంటే ఏంటి అసలు ఆషామాషీనా, మామూలు వ్యవహారం కాదండి. ఒక సెన్సేషనల్ విక్టరీ అది. ఆ విక్టరీ ఒక విధంగా చెప్పాలి అంటే ఆ విజయం కూడా వీళ్ళ పతనానికి దారితీసిందేమో. ఎందుకంటే కళ్ళు నెత్తికెక్కిపోతాయి అంటారు చూసారా, ఆ తరహా పరిస్థితి వచ్చింది. అసలు ఇంకా ఎవరిని లెక్క చేసే పనిలే. అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో మమేకమై పాదయాత్రలు చేసి అమ్మమ్మలు లేదు, తాతయ్యలు లేదు, చిన్నపిల్లలు లేరు, పెద్దోళ్ళు లేరు, అందరినీ చక్కగా వాళ్ళకి
ఏది అంటారు ఆలింగనం కావచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గరికి తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ చేశారు కదా. 2019లో ఎన్నికలు గెలవటం, ఆ ఎన్నికలకు ముందు మరొక ఘటన ఏంటి, ఏదైతే ఆ కోడికత్తి ఘటన ఒకటి, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఒకటి, ఇవి బోనస్లు అన్నమాట. ఇక వాళ్ళకి వాటిని ఎంత అడ్వాంటేజ్కి తీసుకొచ్చిందంటే 151 స్థానాలు గెలుపొందడానికి కారణం అదే. అప్పుడు దాకా ఆయన చేసిన పాదయాత్ర, దానికి తగినట్టుగా ఎంతో కొంత అధికార పార్టీ పైన ఉన్న వ్యతిరేకత, వీటన్నిటికి తోడు త్రిముఖ పోటీ పవన్ కళ్యాణ్ గారు ఉండటం. సో తెలుగుదేశం పార్టీ జనసేన విడివిడిగా పోటీ చేసేసరికి దాదాపుగా మెజారిటీ స్థానాలు కోల్పోయారు. సో ఉదాహరణకి ఉమ్మడి గోదావరి జిల్లాలో తీసుకోండి, 19 స్థానాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, 15 స్థానాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. ఈ 2 జిల్లాల్లోనే 34 స్థానాలు ఉంది. ఆ 34 స్థానాల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల అటు జనసేన దెబ్బపడింది, తెలుగుదేశం పార్టీకి దెబ్బపడింది, వైసీపీకి పని అయిపోయింది. సో ఆ ప్రకారమైన పరిస్థితులు. సో వీటన్నిటి నేపథ్యంలో అసలు ముందు వీటన్నిటికి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు, ఆయన స్వభావం ఎట్లాంటిది అనేది తెలియదు. ఆయన ఒక్కసారి అధికారంలోకి రాగానే మొత్తం మారిపోయింది. జనాల ఎక్స్పెక్టేషన్లు వేరు, ఈయన పరిపాలించిన తీరు వేరు, ఈయన వ్యవహార శైలి అంతా కూడా చాలా విడ్డూరంగా ఉంది. అందులో మొట్టమొదటిది అమరావతి రైతులు. 3 రాజధానులు అన్నారు చూసారా, పెద్ద బాంబు అది అయిపోయింది. ఆ రాజధాని సంగతి స్మాషు. నెక్స్ట్ మద్యానికి సంబంధించిన వ్యవహారం ఏంటది, రాష్ట్ర ప్రభుత్వం అమ్మేస్తుంది ఈ మద్యం అని చెప్పేసి, ఇక పిచ్చి పిచ్చి బ్రాండ్లన్నీ ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చి ధరలేమో అధికంగా చేసి, అదేమిటి అంటే ధరలు షాక్ కుట్టేలాగా చేయాలి అన్నాడు. ఓకే, షాక్ తగలాలి, కానీ నియంత్రణ లేదు, పాడు లేదు. చివరికి ప్రజలందరూ కూడా ఆయనకి షాక్ ఇచ్చారు ఫలితాల్లో, అది వేరే విషయం. ఇక చాలా హామీలు ఉన్నాయి. ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం అని చెప్పి 99% అంటున్నారులే, కానీ ప్రజలు అంత పిచ్చోళ్ళేం కాదు. సో ఇక మిగతా అన్నీ కూడా ఇది ప్రధానంగా ఏంటి అంటే ఆ ఫలితాలు వచ్చిన తర్వాతే ప్రత్యేక హోదా మీద ఆయన చేసిన కామెంట్స్ మామూలుగా కాదు. ఏంటి అంటే వాళ్ళకి బలమైన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మనం ఏం చేయలేమని చెప్పేసి అప్పుడు చేతులు ఎత్తేసారు. ఇక దాని గురించి ఎవరు నోరెత్తలేదు. ఇక చివరికి ప్రత్యేక హోదా అనేది డైల్యూట్ అయిపోయింది, ప్రక్కన పెట్టేసేయండి. సో ఇవన్నీ ఒక ఎత్తు. సరే, అప్పుడు ఆ 3 రాజధానుల ఎజెండా తీసుకున్నారు, లేకపోతే మద్యం పాలసీ మీద ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఏ రకమైన క్యాడరు, ఇసుకకు సంబంధించి ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే పరిస్థితి ఎట్లా ఉండేది ఆలోచించండి. సో ఆ విధంగా ఇసుకకు సంబంధించింది అది ఎవరికో కట్టబెట్టానని చెప్పేసి అది అయిపోయింది. సో సామాన్యులకు ఇసుక లేదు. ఏదైతే ఆ భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు, దానికి తగినట్టుగా కోవిడ్, ఇక ఇవన్నీ కలిసి వచ్చినాయి అనమాట. సో అదేమిటంటే కోవిడ్ అని వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. కోవిడ్ ప్రపంచం అంతా ఉంది, ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇదంతా ఒక ఎత్తు. దీనికి తగినట్టుగా దాడులు, దాష్టికాలు మామూలుగా కాదు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన అంటే ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆఫీసు పైకే దాడులు చేసిన ఘటన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్క వైసీపీ హయాంలోనే జరిగింది. ఇదొక్కటే కాదు, అసలు ఏ విషయం తీసుకున్నా కానీ అన్ని లీగల్గా కోర్టులో ఎన్ని ముట్టికాయలు పడినాయి వీళ్ళకి. సో ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా వ్యతిరేకత మూట కట్టుకున్నారు. అటు ఎంప్లాయీ సిపిఎస్ రద్దు అనేది అక్కడ అది చేయలేక దాని దగ్గర వ్యతిరేకతను తెచ్చుకున్నారుగా. నిరుద్యోగ యువత మెగా డిఎస్సీ వేస్తానని వేయకపోగా పైగా జాబ్ క్యాలెండర్లో ఏటా వేస్తానని చెప్పేసి అది వేయలేదు. దానివల్ల నిరుద్యోగుల దగ్గర నుంచి కూడా వాళ్ళకి వ్యతిరేకత తెచ్చుకున్నారుగా. సో ప్రక్కన మహిళల్లో సానుకూలత లేదు, మద్యపాన్ని నిషేధం చేస్తానని. మరి అదేవిధంగా వీళ్ళ దగ్గర ఎక్కడా లేదు, పైగా 5,000 రూపాయలు ఇచ్చేసి వాళ్ళని వాడేసుకున్నారు. వాలంటరీ వ్యవస్థ తిరగబడింది. ఇలా ప్రతి ఒక్కరిని కూడా వ్యతిరేకంగా చేసుకుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. సో జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఏంటి, ఆలోచన విధానం ఏంటి అనేది ప్రజలకి క్షుణ్ణంగా చేశారు 2019-24 మధ్యలో. ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరలా నిన్న మాట్లాడుతూ నేను త్వరలో పాదయాత్ర చేయబోతున్నాను అన్నారు. ఓకే, రైట్, చేయండి, తప్పే ఉంది. అయితే ఇప్పుడు పాదయాత్రకు అప్పుడు పాదయాత్రకు డిఫరెన్స్ ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఏ ఒక్కరైనా గెలిచారా? సామాన్యుల సంగతి ప్రక్కన పెట్టేసేయండి, కనీసం ఎమ్మెల్యేలని, మంత్రులు, ఎంపీలను ఎవరైనా గెలిచారా? కలవలా. అసలు ఆయన గెలవడమే లేటు, చుట్టూ పరదాలు వచ్చేసినాయి, బ్యారిగేడ్లు వచ్చేసినాయి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలన్నా ఇమీడియట్గా హెలికాప్టర్. ఏది, ఆయన ఉండేదే తాడేపల్లి, వెనకమాల కృష్ణాయపాలెం వెళ్ళడానికి 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల లోపే. ఆ 5-10 కిలోమీటర్స్ రేడియస్ కూడా హెలికాప్టరే. అంతెందుకు, తాడేపల్లి నుంచి తెనాలికి ఎంత డిస్టెన్స్ అండి? 28 కిలోమీటర్లు, పోనీ 30 కిలోమీటర్లు. ఆ 30 కిలోమీటర్లు దానికి కూడా హెలికాప్టర్ వేసుకొని వెళ్ళాడు. సరే, టైం గురించే ఏదో అని అనుకుందాం పోనీ. అసలు అంత ఇన్సెక్యూరిటీ ఫీల్ అయింది ఎందుకు జగన్మోహన్ రెడ్డి?
ప్రజల నుంచి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? చెట్లు కొట్టేయటం ఏంటి, గాల్లో హెలికాప్టర్లతో కింద ట్రాఫిక్ జామ్ చేయటం ఏంటి, ఇట్లాంటివన్నీ విచిత్రమైన పరిణామాలన్నీ కూడా చోటు చేసుకున్నాయి. సో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు, పాస్బుక్లు తీసుకొచ్చారు, ఆయన ఫోటోలు వేసుకున్నాడు, సరిహద్దు రాళ్లపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు వేసేసుకోవడం. ఇక ప్రజలకి విపరీతమైన ఇన్సెక్యూరిటీ, అమ్మో ఇంకేముంది నాకున్న ఆ ఇల్లు కూడా పోయిద్దామో అనే భయం, లేకపోతే ఆ చిన్నకారు రైతులు 1 ఎకరం 2 ఎకరాల ఉన్నవాళ్ళు కూడా ఇది కూడా స్వాహ అయిపోద్దామో అనే భయం. సో ఇదంతా జరిగింది. మరి ఇప్పుడు ఓటమి చెందిన తర్వాత మరలా ప్రజలు గుర్తొచ్చారా? ఇప్పుడు జనాల్లోకి వస్తున్నారు మరలా. సో సరే ఇది కూడా అయిపోయింది, ఈ పరామర్శలు అవి చేస్తూ ఉన్నారు కాబట్టి రేపు పాదయాత్ర చేస్తారు. పాదయాత్ర చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజల నుంచి ప్రశ్నలు తలెత్తవా? మీరు ఏం చేశారు? అప్పుడు ఎంప్లాయీస్ అడిగారండి, సిపిఎస్ రద్దు విషయం మీరు ఎందుకు చేయలేకపోయారండి, ఏం సమాధానం చెప్తారు? పోనీ మెగా డిఎస్సీ వేస్తానన్నారు, ఏమైపోయింది అసలు డిఎస్సీ వేయలేదు ఏమీ వేయలేదు అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? సంపూర్ణ మద్యపాన నిషేధం, ఇది మరీ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఏంటది? నేను మరలా ఎన్నికల సమయానికి 5 స్టార్ హోటళ్ళకి మాత్రమే పరిమితం చేస్తానన్నారు. మరి దాన్ని ఏం చేశారు? ఇవన్నీ ప్రక్కన పెడదాం. నేను బటనొక్కుడు కార్యక్రమం పేదలందరం ఉద్ధరించేశానన్నారు. ఓకే, అది కూడా అనుకుందాం. మరి ఇదే పేదలో ఏదైతే పేదలకి సొంత ఇంటి కళను నిజం చేస్తానని చెప్పి ఏడాదికి 5 లక్షల చొప్పున ఇస్తానని చెప్పేసి 5 సంవత్సరాలకు 25 లక్షలు ఇల్లు కట్టేయించేస్తానని చెప్పేసి చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఆ లబ్ధిదారులు అడిగితే వాళ్ళకేం సమాధానం చెప్తాడు? సో ఇలా చాలా ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలు అడిగి సమాధానం చెప్పగలరా? పోనీ పాదయాత్ర చేస్తున్నాడండి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఉన్నాడు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు అడ్డం పడ్డారు, మీ పరిపాలనలోనే మీ ఎమ్మెల్సీనే మా హస్బెండ్ని ఇలా హత్య చేశాడండి, మీరు ఏం న్యాయం చేశారు మాకు అని అడిగారు అనుకోండి, ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో భాగస్తులే, పౌరులే. మరి ఆ పాదయాత్ర అటు వెళ్తే వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్తారు? అలా బాధితులు ఎంతమంది ఉండారో వాళ్ళందరూ ఇప్పుడు ప్రశ్నిస్తారు. సో మీకు అంతకుముందు ఏంటి అంటే ఆ ఛాన్స్ లేదు, ఆయన ఎప్పుడు పరిపాలన చేయలేదు కాబట్టి ఎవరు నిలదీయడానికి కూడా అవకాశం లేదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నిలదీసే హక్కు కూడా ఉంది, ప్రశ్నిస్తారు. వాటన్నిటికీ మీరు సమాధానం చెప్పగలగాలి. ఇప్పుడు అంతెందుకు, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో పర్యటించండి, పర్యటిస్తే అక్కడ ప్రజల నుంచి ఎటువంటి ప్రశ్నలు తలెత్తుతాయో అని. ఇప్పుడు మీరు రాజధాని విషయంలో ఏమని చెప్తారు? రాజధాని ఉంటుంది అని చెప్తారా? ఒకవేళ ఉంటుంది అని చెప్పేసి అంటే 2019 ఎన్నికలకు ముందు కూడా అదే చెప్పారు కదా, మరి ఏ రకంగా మీ మాట నమ్మమంటారు అని చెప్పేసి తిరిగి ప్రశ్నించారు, దానికి ఏం సమాధానం చెప్తారు? సో ఇలా చాలా ప్రశ్నలు ఎదురవుతాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పగలరా? ఆన్ ద స్పాట్ అక్కడికక్కడ అడుగుతారు, స్పాంటేనియస్గా మీరు ఆన్సర్ చెప్పగలగాలి. ఇప్పుడు జనరల్గా మీరు ప్రెస్ మీట్ పెట్టినా ఏదైనా చెప్పాలనుకున్నా ఏం చేస్తారంటే ఎవరో స్క్రిప్ట్ రాసిస్తారని చెప్పేసి అన్నారు. సరే ఎంతవరకు, ఎందుకంటే అది స్క్రిప్టే అని చెప్పేసి అనిపిస్తానికి కారణం ఏంటంటే మీరు కింద చూసి చదువుతూ ఉంటారు కాబట్టి. సో ఇప్పుడు ఇవన్నీ స్క్రిప్ట్లు ఏమి లేకుండా డైరెక్ట్ పబ్లిక్లోకి వస్తే అప్పుడు పబ్లిక్ క్వశ్చన్ అడిగినప్పుడు దానికి ఇమీడియట్గా ఆన్సర్ చెప్పగలడని మీ దగ్గర ఉన్నదా? లేదు అప్పుడు సిపిఎస్ రద్దు చేస్తాం మనం వచ్చిన వారం రోజుల్లో అన్నట్లుగానే ఇప్పుడు ఏదైనా మాట్లాడితే ఇప్పుడు ఇంకా సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది, ఏదో పొరపాటును మాట్లాడారులేండి తెలుసో తెలియకో అన్నట్టుగా అనటానికి కూడా ఇక స్కోప్ ఉండదు. ఇక ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేది ప్రజలు చూశారు. మరలా మీరే అంటున్నారు జగన్ 2.0 అని, రప్ప అంటున్నారు. వీటన్నిటి చెప్పిన తర్వాత మీరు ప్రజల్లోకి వస్తే ప్రజలు సానుకూలంగా స్పందిస్తారా? ఏ రకంగా ఉంటుంది? మరలా ఇప్పుడు మద్యం మీరు వస్తే మరలా పిచ్చి మద్యాలు పట్టుకొస్తారా అని చెప్పేసి అడుగుతారు, ఏం సమాధానం చెప్తారు? మద్యపాన నిషేధం చేస్తానంటారా? అంటే దాని అర్థం ఏంటో చూపించారు కదా మొన్న, దానికి మరలా తిరిగేసి చెప్తారా? సో ఇలా ఈ ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానాలు ముందే ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఏ సమయంలో ఏం అడుగుతారో తెలియదు. ఇప్పుడు ఒక ఎగ్జామ్ అనుకోండి, పలానా క్వశ్చన్ వద్దని అనుకోవచ్చు, అక్కడ ఏ క్వశ్చన్ వద్దో తెలియదు, ఏ ప్రజల నుంచి ఎటువంటి క్వశ్చన్ ఎరైజ్ అవుతుందో తెలియదు, మీరు దానికి సమాధానం టక్కని చెప్పగలగరా లేదా అనేది అక్కడ ఇంపార్టెంట్. ఇది ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్ని గన్నులాగా వాడమన్నారు కదా, అందరూ వాడతారు, చివరికి ఆ గన్ను తిరిగి మీకే ఆ బుల్లెట్ దిగుద్దేమో, మరి అది ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎవరో వాళ్ళు వస్తున్నారు, జగన్ వస్తున్నారని వీడియోలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళలో టీడీపీ వాళ్ళు ఉండొచ్చు, జనసేన వాళ్ళు ఉండొచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా ఉండొచ్చు, లేదా సామాన్యులైనా ఉండొచ్చు. సో ఆ విధంగా ఏదైనా సరే ఆ ఫుటేజ్ రికార్డ్ చేశారనుకోండి, అది బయటకు వచ్చిందనుకోండి, మీరు ఏదైనా పొరపాటును మాట్లాడారనుకోండి, విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూ ఉంటాయి. సరే ఎనీహౌ ఇప్పుడు పాదయాత్ర చేస్తే ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందంటారా లేదంటారా అనేది మరి వాళ్ళు ఆలోచించుకుంటారు. మరి దాన్ని ఏ రకంగా జరగబోతుంది అనేది చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అప్పుడు సక్సెస్ అయింది, మరి ఇప్పుడు ఏమవుతుంది అనే దాన్ని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.